సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఐటీ జాబ్ న్యూస్ ఏపీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో జూనియర్ లైన్మెన్ క్లాస్ అని చెప్పడం జరుగుతుంది. సో మనం లాస్ట్ క్లాస్లో సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ గురించి చెప్పుకుంటున్నాము. అలాగే ఏసీ మోటార్స్ టైప్స్ గురించి, సింగిల్ ఫేజ్ మోటార్స్ గురించి చెప్పుకుంటున్నాము. దీంట్లో కెపాసిటర్ ఇండక్షన్ మోటార్స్ గురించి చెప్పుకున్నాము. సో దాంట్లో కెపాసిటర్ ఇండక్షన్ మోటార్స్ 3 రకాలు ఉంటాయని చెప్పాను. ఒకటి చెప్పాను దాంట్లో. రెండోది మనం ఈరోజు చూసుకున్నట్టయితే పర్మనెంట్ కెపాసిటర్ మోటార్. సో పర్మనెంట్ కెపాసిటర్ మోటార్ అనమాట. అంటే టైటిల్లో ఉన్నట్టుగా మనకి ఇక్కడ కెపాసిటర్ అనేది పర్మనెంట్గా కనెక్షన్లో ఉంటుంది. సో నేను చెప్పాను, సింగిల్ ఫేజ్ మోటార్లో మనకి 2 వైండింగ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఆ 2 వైండింగ్స్ ఏంటంటే స్టార్టింగ్ వైండింగు, రన్నింగ్ వైండింగ్ అని కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనకి పర్మనెంట్ కెపాసిటర్ మోటార్లో కెపాసిటర్ అనేది స్టార్టింగ్ వైండింగ్కి సిరీస్లో బిగిస్తారు, కనెక్ట్ చేస్తారు. సో స్టార్టింగ్ వైండింగ్, రన్నింగ్ వైండింగ్ ఉంటుంది. సో కెపాసిటర్ ఉంటుంది. ఇక్కడ సెంట్రిఫ్యూగల్ స్విచ్ అనేది మాత్రం ఇక్కడ మనకి ఉండదు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం సప్లై అనేది చెక్ చేసి చూసుకోవచ్చు. సప్లై అనేది ఉంటుంది మనకి. ఈ విధంగా మనకి పర్మనెంట్ కెపాసిటర్ మోటారు కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ప్రధానంగా మనకి 2 వైండింగ్స్ ఉంటాయి. ఒకటి స్టార్టింగ్ వైండింగ్, 2 రన్నింగ్ వైండింగ్. ఇప్పుడు కెపాసిటర్ అనేది స్టార్టింగ్ వైండింగ్ పర్మనెంట్గా మనకి కనెక్షన్లో ఉంటుంది. లాస్ట్లో మనం చూసుకుంటే, లాస్ట్ మోటార్ చూసుకుంటే అది స్టార్టింగ్లో మాత్రమే కనెక్షన్లో ఉండేది. వన్స్ మోటార్ స్టార్ట్ అయినా డిస్కనెక్ట్ అయిపోయింది కెపాసిటర్ అనేది. బట్ ఈ కండిషన్లో మనకి స్టార్టింగ్లో కాకుండా రన్నింగ్లో కూడా మనకి కెపాసిటర్ అనేది కనెక్షన్లో ఉంటుంది. ఇట్ హ్యాస్ నో సెంట్రిఫ్యూగల్ స్విచ్. ఇక్కడ మనకి సెంట్రిఫ్యూగల్ స్విచ్ అనేది ఉండదు ఫ్రెండ్స్. బట్ ద కెపాసిటర్ కనెక్టెడ్ పర్మనెంట్ టు ద సప్లై. బోత్ ద వైండింగ్స్ రిమైన్ ఇన్ ప్యారలల్. సో ఈ 2 వైండింగ్స్ ఒకదానికి ఒకటి ప్యారలల్లో ఉంటాయి. రన్నింగ్ వైండింగ్, స్టార్టింగ్ వైండింగ్ ఒకదానికి ఒకటి ప్యారలల్లో ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకి ఈ వైండింగ్ అనేది ఉంటుంది. థిక్నెస్ ఆఫ్ ది వైర్స్ ఆఫ్ బోత్ ద వైండింగ్ ఆర్ సేమ్. ఇక్కడ వైండింగ్ థిక్నెస్ అనేది సేమ్ వైర్ వాడతారు. అంటే రన్నింగ్ వైండింగ్కి, స్టార్టింగ్ వైండింగ్కి సేమ్ వైర్ వాడతారు. అదే లాస్ట్ క్లాస్లో లాస్ట్ మోటార్ చెప్పినప్పుడు అలా కాదు, థిక్నెస్ వేరు ఉంటాయి. స్టార్టింగ్ వైండింగ్కి 1 మందం వైరు, రన్నింగ్ వైండింగ్ ఇంకో మందం వైరు మనం ఉపయోగిస్తాము. సో ఈ టైప్ ఆఫ్ మనం ఎక్కడ వాడతామంటే ఇది సూటబుల్ ఓన్లీ ఫర్ కేబుల్ అండ్ సీలింగ్ ఫ్యాన్స్. సో ఈ టైప్ ఆఫ్ మోటార్స్ మనం ఎక్కడ వాడతామంటే టేబుల్ ఫ్యాన్స్, టేబుల్ ఫ్యాను, అలాగే సీలింగ్ ఫ్యాన్. సీలింగ్ ఫ్యాన్స్లో మనం ఉపయోగిస్తుంటాం. టేబుల్ ఫ్యాన్ అనేది సీలింగ్ ఫ్యాన్లో మనం ఈ రకమైన మోటార్ అనేది మనం ఉపయోగిస్తుంటాము. మూడవది కెపాసిటర్ స్టార్ట్, కెపాసిటర్ రన్ మోటార్. మూడవ మోటారు కెపాసిటర్ స్టార్ట్, కెపాసిటర్ రన్. కెపాసిటర్ స్టార్ట్, కెపాసిటర్ రన్ ఇండక్షన్ మోటార్ అన్నమాట. సో ఈ మోటార్ కనెక్షన్ అనేది మనం ఎలా ఉంటుందో చూసినట్లయితే ఇక్కడ 2 కెపాసిటర్లు మన కనెక్షన్లో ఉంటాయి. సో ఇది మనకి రన్నింగ్ వైండింగ్ అవుతుంది, ఇది మనకి స్టార్టింగ్ వైండింగ్ అవుతుంది. సో స్టార్టింగ్ వైండింగ్కి సిరీస్లో 1 కెపాసిటర్, ప్యారలల్ కనెక్షన్లో 1 కెపాసిటర్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి కనెక్షన్ అనేది ఉంటుంది.
ఇది రన్నింగ్ వైండింగ్ అవుతుంది. సో మనకి ఈ విధంగా మనకి కెపాసిటర్ స్టార్ట్, కెపాసిటర్ అండ్ ఇండక్షన్ మోటార్ ఉంటుంది. సో ఒకటి సెంట్రిఫ్యూగల్ స్విచ్ ద్వారా కనెక్షన్లో ఉంటుంది. ఇది C1, ఇది C2, 2 కెపాసిటర్స్ ఉంటాయి ఇక్కడ మనకి. ఈ 2 కెపాసిటర్లు కూడా స్టార్టింగ్ వైండింగ్కి సిరీస్లో ఉంటాయి. అయితే ఒక కనెక్షన్, ఒక కెపాసిటర్ అనేది సెంట్రిఫ్యూగల్ స్విచ్ ద్వారా కనెక్ట్ అయి ఉంటుంది. ఇది మనకి స్టార్టింగ్లో స్విచ్ అనేది క్లోజ్లో ఉంటుంది. ఒకసారి రన్ అయినాక స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ స్విచ్ అనేది స్టార్ట్లో ఆన్లో ఉంటుంది అనమాట. అంటే స్టార్టింగ్లో ఆన్లో ఉంటుంది. అంటే C1, C2 రెండు పనిచేస్తాయి. C1, C2 కనెక్ట్ అవుతాయి, రెండు కనెక్ట్ అవుతాయి. అదే రన్నింగ్లో ఒకసారి మోటార్ రన్ అయినాక ఈ స్విచ్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో రన్ చేసినప్పుడు స్విచ్ అనేది ఆఫ్ అయిపోతుంది. అంటే ఇది డిస్కనెక్ట్ అయిపోతుంది. అంటే ఈ కెపాసిటర్ కూడా డిస్కనెక్ట్ అయిపోతుంది. అంటే ఓన్లీ C2 ఒక్కటే కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి దీన్ని మనం కెపాసిటర్ స్టార్ట్ అంటే స్టార్టింగ్లో ఒక కెపాసిటర్ కనెక్షన్లో ఉంటుంది, రన్నింగ్లో కూడా ఒక కెపాసిటర్ కనెక్షన్లో ఉంటుంది. అంటే సింపుల్ చెప్పాలంటే స్టార్టింగ్లో 2 కెపాసిటర్లు కనెక్షన్లో ఉంటాయి, రన్నింగ్లోకి వచ్చేసరికి ఒక కెపాసిటర్ మాత్రమే మనకి కనెక్షన్లో ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ మోటార్స్ ఏవి అనేది కనిపెట్టడం చాలా ఈజీ. 2 కెపాసిటర్లు ఉంటాయి. సో 2 కెపాసిటర్లు ఉంటాయి, ఈజీగా మనం కనిపెట్టేయచ్చు. అవి సింగిల్ ఫేజ్ కెపాసిటర్ స్టార్ట్, కెపాసిటర్ అండ్ ఇండక్షన్ మోటార్లు అని చెప్పేసి మనం ఈజీగా చెప్పేయచ్చు అనమాట. సో ఈ టైప్ ఆఫ్ ఫ్యాన్స్ ఎక్కడ వాడతారంటే మోర్ సూటబుల్ ఫర్ సచ్ జాబ్స్ వేర్ రిక్వైర్డ్ ఏ హై స్టార్టింగ్ అండ్ రన్నింగ్ టార్క్ కావాల్సినప్పుడు. అంటే ఎయిర్ కండిషనరు, పంపు బ్లోవర్స్ అన్నమాట. ఇంట్లో మనం వాడతామన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ మోటార్స్ ఎక్కడ వాడతారంటే ఏసీలో, అలాగే పంపు బ్లోవర్స్. ఏసీలో మనం వాడేది ఈ మోటార్ అనమాట. కెపాసిటర్ స్టార్ట్, కెపాసిటర్ అండ్ ఇండక్షన్ మోటార్ అనేది మనం ఏసీ ఎయిర్ కూలర్స్లో, ఎయిర్ కండిషనర్స్లో వాడతాము. అలాగే మనకి పంపు బ్లోవర్స్లో కూడా మనం వాడేది కెపాసిటర్ స్టార్ట్, కెపాసిటర్ అండ్ ఇండక్షన్ మోటార్ అనమాట. సో మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఐటెక్ జాబ్ సెక్యూరిటీ ఛానల్. దయచేసి మా వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ అండ్ కామెంట్ అనేది మాకు ఎంతో మోరల్ సపోర్ట్ని, మోటివేషన్ ఇస్తుంది. సో దిస్ ఈజ్ గోపినాయక్ సైనింగ్ ఆఫ్.